మన భారత రాజ్యాంగం 131వ సవరణ ద్వారా భారత పార్లమెంట్లో ఇప్పుడు లోక్సభలో అదేవిధంగా అసెంబ్లీలో మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేయడం చాలా మంచి పరిణామంగా అనిపిస్తోంది కదా. అయితే ఈ రిజర్వేషన్ వెంటనే అమల్లోకి రాదు. ఇది డీలిమిటేషన్ నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే అమల్లోకి వస్తుంది. 1996లో అప్పటి ప్రధాని దేవేగౌడ చట్టసభల్లో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడానికి ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చి పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అయితే అప్పట్లో ఈ బిల్లు పాస్ కాలేదు. ఎందుకంటే మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తే అప్పటి ఎంపీలు తమ సీట్లు కోల్పోవస్తుందని భయపడ్డారు. ఆ తర్వాత పలుమార్లు పార్లమెంట్లో ఈ బిల్లు ప్రవేశపెట్టారు. 1998లో, 1999లో, 2008లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెడుతూ వచ్చారు. 2010లో రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందినప్పటికీ లోక్సభలో ఆమోదం పొందలేదు. తాజాగా 2023లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నారీ శక్తి వందన్ పేరుతో ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఆమోదింపజేశారు. మరి ఇంతకాలం పెండింగ్లో ఉన్న ఈ బిల్లు ఇప్పుడే 131వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎందుకు పాస్ చేస్తున్నారో మీకు తెలుసా? ఇప్పుడు డీలిమిటేషన్ జరుగుతుంది కాబట్టి. అసలు డీలిమిటేషన్ అంటే ఏమిటి? దేశంలో నియోజకవర్గాల హద్దులు మరొకసారి మార్చడం, జనాభా ఆధారంగా ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు ఇవ్వాలో నిర్ణయించడమే డీలిమిటేషన్ ప్రక్రియ. ప్రస్తుతం ఉన్న లోక్సభ సీట్లు 543 కాస్త 850 సీట్లుగా పెరగవచ్చని అంచనా. కొత్త నియోజకవర్గాలు ఏర్పడతాయి. అదేవిధంగా రాష్ట్రాల్లో కూడా కొత్త నియోజకవర్గాలు ఏర్పడతాయి. అయితే గతంలో సీట్లు నష్టపోయడం వల్ల ఆగిపోయిన ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పుడు డీలిమిటేషన్ ద్వారా కొత్త సీట్లు ఏర్పడతాయి కాబట్టి ఆ అడ్డంకి తొలగిపోయి మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయ్యే అవకాశం ఉంది. అంతా బాగుంది, ఇప్పటికైనా మహిళలకు రిజర్వేషన్ ఇస్తున్నారు అనుకుంటే ఇక్కడ ఇంకో కొత్త సమస్య మొదలైంది. జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా జనాభాను నియంత్రించి కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక భారాన్ని తగ్గించిన దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మనకు కనిపించేది కేవలం మహిళా రిజర్వేషన్ బిల్లు మాత్రమే, కానీ లోగుట్టుగా జరుగుతోంది సీట్ల పంపిణీ గేమ్. ఈ గేమ్ పసిగట్టిన దక్షిణాది రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్తో పాటు ఇండియా కూటమి పార్టీలు పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లుపై దుమారం లేపే అవకాశం లేకపోలేదు. నియోజకవర్గాల పునర్విభజన జనాభా లెక్కల ఆధారంగా చేయబోమని, అన్ని రాష్ట్రాలకు 50% సీట్లు పెంచుతామని కేంద్రం లీకులు ఇచ్చినప్పటికీ ముసాయిదా బిల్లులో మాత్రం ఆ విషయం ప్రస్తావన లేదని సమాచారం. ఇక 2011 జనాభా లెక్కల ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్క ప్రకారం డీలిమిటేషన్ జరిగితే ఉత్తరాది రాష్ట్రాలు లాభపడతాయి. అయితే దక్షిణాది రాష్ట్రాలు మాత్రం తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది.